హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళనైతే మామిడికాయ తొక్కు చేస్తున్నా అని చెప్పిన కదా షార్ట్ వీడియోలో. నేనైతే ఇది చాలాసార్లు చేస్తాను, కానీ మా గున్నాకైతే చాలా ఇష్టము. ఇంకా మామిడికాయలు కూడా అయిపోతున్నాయి కదా. మొన్ననే గున్నె వచ్చిన తర్వాత ఇది తక్కువనే ఒకసారి రెండుసార్లు చేసిన, ఇంకా అయిపోతాయని మళ్ళీ చేద్దామని చెప్పి చేస్తున్నా. మామిడికాయ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేయడానికి రోట్లో కూడా నూరుకోవచ్చు. నేనైతే గ్రైండ్ చేసేసిన చిన్న చిన్న ముక్కలుగా మంచిగా మామిడికాయ ఫస్ట్ కడిగి తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనం పప్పు వేస్తాం కదా, వట్టి పప్పు, కందిపప్పుకైనా పెసరపప్పుకైనా, అని మేమైతే మినపప్పు కూడా వేస్తాము. అప్పుడు అలాంటప్పుడైనా బాగుంటుంది, లేకపోతే వేడివేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకోకపోయినా ఉట్టి వేడివేడి అన్నము తొక్కేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. నేను రెండు రకాల కట్ చేసిన, పెద్ద ముక్కలు కట్ చేసిన, చిన్న చిన్న ముక్కలేమో తాల్పులో వేస్తాను. అందులో కావాల్సింది ఏంటంటే ముక్కలకు నేను పెద్ద మామిడికాయ తీసుకున్న, చిన్న సైజు అయితే 2 మామిడికాయలు. దానికి సరిపడా అంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ పులుపుకు తగ్గ ఉప్పు కారము తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు, చిన్న స్పూన్ అది కదా చూసిరు కదా మీరు, దాంతో 2 స్పూన్ల ఉప్పు వేసిన, 3-3.5 స్పూన్లేమో కారం వేసిన, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి 1/2 స్పూన్ అంతే వేసి గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని, నేనైతే బాండి పెట్టిన, గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు, గిన్నె అయినా బండి అయినా ఏదైనా సరిపోతుంది. ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మామిడికాయ తొక్కు మట్టుకు మనం వేరే చట్నీలాగా కాదు కదా ఇది, అందుకని చెప్పి కొంచెం అయితే ఎక్కువనే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకోము కదా ఇది, అందుకని నేనైతే ఆయిల్ పోసి, అది ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఒక 3 ఎల్లిపాయలేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసిన, కొంచెం కరివేపాకు. ఎల్లిపాయలు వేయంగానైతే అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా బాగా. అసలు ఇల్లంతా మంచి సూపర్ వాసన వస్తుంది కదా, మనం పప్పుకు కూడా తాలిపేస్తుంటే అట్లా వచ్చింది. తర్వాతనేమో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ తొక్కు అయితే నేను అందులో వేసి మంచిగా కలపాలి కొద్దిసేపు. ఒక్క నిమిషమే మనం చిన్నగా పెట్టి స్టవ్ బాగా కలుపుతూ ఉంటే మంచిగా నూనె అంతా ఇగ్గుకుంటుంది మామిడికాయ తొక్కుకు. అప్పుడు మనము బంద్ చేయాలి స్టవ్. అసలైతే ఎంత బాగుండేనో. ఇంకా తర్వాత నేనైతే ఇది చిన్న డబ్బాలోకి ఎత్తుకున్న, కొంచెం వేడి చల్లారిన తర్వాత డబ్బాలోకి అయితే ఎత్తిపెట్టిన. చిన్న డబ్బాలో పెట్టేసుకున్న, గిన్నెలన్నా డబ్బాలన్నా పెట్టుకోవచ్చు. ఇదైతే మామిడికాయ తొక్కు అయితే మనం బయట పెడితేనైతే ఒక 12 రోజులు 15 రోజుల దాకా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితేనైతే నెల 15 రోజులు దాకా కూడా తినొచ్చు. నేనైతే గున్నికి హాస్టల్కి పెట్టిస్తుంటాను కదా, నెల 15 రోజులు అయితే తింటుండే. గున్నాకి హాస్టల్లోకి పెట్టిస్తుంటేనన్న కదా, అయితే వాళ్ళకి ఇక్కడ హాస్టల్లో ఏంటంటే ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో పెట్టుకుంటారు పిల్లలందరూ. అక్కడ పెట్టుకుంటుండే తెలియకుండా ఏం చేసిందంటే స్టీల్ది టీ స్పూన్ పెట్టుకున్నది, పాడైపోయిందట. చాలా వాసన వస్తుంది మమ్మీ అని అన్నది. అయ్యో వద్దురా అట్లా పెట్టొద్దు అని చెప్పిన. కొంచెం పచ్చడి ఏంటంటే తడి కూడా తలవకుండా చూసుకోవాలి, మనం తడి తలిగిందనుకో పాడైపోతుంది కదా, బూజు వస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ చెప్తే ఇంకా మళ్ళీ తీసుకెళ్ళినప్పుడైతే జాగ్రత్తగా పెట్టుకుని ఉండే. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. సూపర్ ఉంది.